అటు కర్ణాటక ఆడోళ్ళు ఫ్రీగానే తిరగబట్టిరి, ఇటు తెలంగాణ ఆడోళ్ళు పుక్యానికే తిరగబట్టిరి. మరిగ మాకెప్పుడు వస్తుంది ఫ్రీగా ఆర్టీసీ బస్సులు ఎక్కి తిరిగే భాగ్యం అన్నట్టు ఎదురు చూస్తుర్రట ఇప్పుడు ఏపీ అక్కశన్లెళ్ళు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా సీఎం సారు అందరినీ కూసోబెట్టుకొని మాట ముచ్చట చేసిండట. సర్కారోళ్ళ మీద ఎంత వజను పడుతుంది, ఏమేం కథ అనేది ఇప్పటికే ఆఫీసర్లు లెక్కలన్నీ తేల్చిర్రట. మరిగ లెక్కలు ఆ కథా కార్ఖానా మొత్తం చూసినాక ఏమైంది ఎట్లయింది అరుసుకునొద్దాం పారి. తెలంగాణ సర్కారోళ్ళు వచ్చి రాగానే సురువు చేసిండ్రు, కర్ణాటకలో ఎమ్మటే సురువు చేసిండ్రు. మరిగా ఇన్నొద్దులు అవుతాంది ఏపీ సర్కారోళ్ళు పిరి బస్సులు ఎప్పుడు సురువు చేస్తారు కావచ్చు అన్నట్టే మాట్లాడుకుంటారట పబ్లిక్. అందుకే ఇక పబ్లిక్ ను నారాజు కానియొద్దు అన్నట్టే తయారైతున్నారట ఏపీ సర్కారోళ్ళు. ఆడోళ్ళందరినీ ఫ్రీగా బస్సులు ఎక్కించి తిప్పుడంటే చిన్న ముచ్చట కాదు కదా, వెనుక ముంగట అన్ని చూసుకోవాలి. అందుకే ఇక గదే పనిలో ఉన్నారట. ఇప్పుడు బస్సులు పిరి పెడితే ఎక్కి తిరిగేటోళ్ళు ఎక్కువ అవుతారు, ఎక్కి తిరిగేటోళ్ళు ఎక్కువైతే బస్సులు పెంచాలి. బస్సులు పెంచాలంటే కొత్త బస్సులు కొనాలి, కొత్త బస్సులకు సరిపోను డ్రైవర్లు కావాలి, కండక్టర్లు కావాలి. అట్లా ఇక అన్ని తీర్ల ఆలోచనలు చేసినాకనే పథకం అమలు చేయాలని అన్నట్టు చూస్తానరట. ఆఫీసర్ల లెక్కల ప్రకారం ఆడోళ్లకు పిరి బస్సు పథకం అమలు చేయాలనంటే ఇప్పుడున్న బస్సులు కాక కొత్తగా ఇంకో 2000 బస్సులు కావాలన్నట. పాత సర్కారోళ్ళు పోయిన 5 ఏళ్లలో మూలకు పడ్డ బస్సుల జాగల్లో కొత్త బస్సులు కొననే లేదట. ఈ నడమగొన్న కొత్త బస్సులను అట్లా సర్దుబాటు చేసినరట సర్కారోళ్ళు. అంతేకాదు 250 కోట్ల దాకా సర్కారు మీద భారం పడుతుందా అంటున్నారట. ఇప్పటిదాకా ఆర్టీసీ నుంచి సర్కారుకు 125 కోట్ల దాకా ఆమ్దాని వస్తున్నదట. ఇక ఇప్పుడు పిరి బస్సు పెడితే సర్కారే ఆర్టీసీకి ఇంకో 125 కోట్లు చెల్లించాల్సి వస్తుందని లెక్క తేల్చిండ్రట ఆఫీసర్లు. అందుకే ఇక అన్ని తీర్ల ఆలోచనలు చేసుకొని ఏపీలో పిరి బస్సు పథకం జల్దిగానే సురువు చేస్తారట. మరిగా చూడాలి ఏపీ అక్కచెల్లెన్లకు ఫ్రీగా బస్సులు ఎక్కి తిరిగే భాగ్యం ఎప్పటికి దక్కుతుందో.